డియర్ స్టూడెంట్స్, మనం నిన్నటి క్లాస్లో ఏకస్వామ్యం ధర విచక్షణ ఎట్లా చేస్తుంది, ప్రాంతాల మధ్య ధర విచక్షణ చేసేటప్పుడు డిమాండ్ వ్యాకులతత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ రకంగా తను ఉత్పత్తి చేసేటువంటి వస్తురాశిని కేటాయిస్తుంది అనేటువంటి విషయం చెప్పుకుంటూ, తక్కువ వ్యాకోచితం ఉన్నటువంటి అంటే ఇనెలాస్టిక్ ఉన్నటువంటి డిమాండ్ వ్యాకోచితం కనుకుంటే ధరను పెంచి ఉత్పత్తిని తక్కువ కేటాయించడం ద్వారా లాభాన్ని పొందుతుంది. డిమాండ్ వ్యాకోచితం విలువ కనుక ఎక్కువ ఉంటే ధరను కొంచెం తగ్గించి ఉత్పత్తిని ఎక్కువ కేటాయించి అక్కడ లాభాలను గరిష్టం చేసుకుంటుంది. అంటే తన మొత్తం ఉత్పత్తిలో ఏ మార్కెట్కు బి మార్కెట్ అని రెండు ఉప మార్కెట్లు చేసుకొని అవ్యాకోచ డిమాండ్లో ధరను పెంచడం ద్వారా వ్యాకోచ డిమాండ్ ఉన్నటువంటి మార్కెట్లో ధరను తగ్గించడం ద్వారా ఏకస్వామ్య సంస్థ మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ, అంటే అగ్రిగేట్ మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు అగ్రిగేట్ మార్జినల్ యావరేజ్ రెవెన్యూ. అగ్రిగేట్ మార్జినల్ రెవెన్యూ మార్జినల్ కాస్ట్తో సమానమైనటువంటి బిందువు వద్ద సమతుల్యం జరిగి ఆ సమతుల్యం రెండు మార్కెట్లో కూడా ఎంత ఉత్పత్తి అలాట్మెంట్ అని చెప్తుంది. దాని ద్వారా ధర ఒక్కొక్క మార్కెట్లో ఎంత అనేది మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. అంటే మార్కెట్ టోటల్ మార్కెట్లో ధర నిర్ణయం చేయకుండా ఏ మార్కెట్లో వేరే ధర, బి మార్కెట్లో వేరే ధర ఎట్లా ఉంది అనేటువంటిది అవ్యాకోచ వ్యాకోచాలను బట్టి రేఖాపటం ద్వారా మనం వివరించినప్పుడు ప్రాంతాల మధ్య వివక్షత ఎట్లా చేస్తాడు, ధర వివక్షత అనేటువంటిది మనం రేఖాపటం ద్వారా డిస్కస్ చేసుకుంటాం. అంటే వైయక్తిక సంబంధించినటువంటిది, విచక్షణ సంబంధించినటువంటిది, ప్రాంతాల మధ్య వివక్షణ అంటే స్వదేశంలోను విదేశంలోను సంబంధించినటువంటిది, అట్లాగే వాణిజ్యమైనటువంటి ధర విచక్షణ వ్యవసాయ రంగానికి ఒక రకంగాను పారిశ్రామిక రంగానికి ఒక రకంగాను ధర విచక్షణ చేయడం అనేటువంటిది మనం చూస్తాం. దాంట్లో 1వ డిగ్రీ విచక్షణ, 2వ డిగ్రీ విచక్షణ, 3వ డిగ్రీ విచక్షణ ఏసీపీకు చెప్పినటువంటి దాంట్లో మొట్టమొదటి ధర విచక్షణలో అంటే మొట్టమొదటి డిగ్రీ ధర విచక్షణలో వినియోగదారుడు ఏ మేరకైతే కొనగలుగుతాడో ఆ మేరకు ధర నిర్ణయించడం ద్వారా వినియోగదారుని మిగులు లేకుండా చేస్తాడు ఏకస్వామ్య సంస్థ. అంటే 1వ డిగ్రీ ధర విచక్షణలో వినియోగదారుని మిగులు అసలు ఉండదు. ఇది బిట్ క్వశ్చన్లో అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏ డిగ్రీ విచక్షణలో వినియోగదారుని మిగులు లేకుండా ఉంటుంది అంటే ఏకస్వామ్యదారుడు తన వస్తువు ధర నిర్ణయించేటప్పుడు వినియోగదారుడు చెల్లించగలిగేటువంటి చెల్లించేది వేరు ఉండదు. ఇష్టపడే ధర వాస్తవంగా చెల్లించిన ధర ఒకటే అయి ఉంటుంది. అట్లా 1వ డిగ్రీ విచక్షణ అంటాం. ఇక 2వ డిగ్రీ విచక్షణ విషయానికి వచ్చినట్లయితే కింది స్థాయి వర్గం వాళ్ళు కొనగలిగేటువంటి రేట్ని ఫిక్స్ చేస్తాడు. అదే కొన్ని గ్రూపులుగా విభజిస్తాడు. ఆ గ్రూపుల్లో కింది స్థాయి వాళ్ళు చెల్లించగలిగేటువంటి దానికి సమానంగా ధర నిర్ణయిస్తాడు. ఆ గ్రూపులో ఉన్నటువంటి పై స్థాయి వాళ్లకు అంటే పై వర్గాల వాళ్లకు, పై ఆదాయ వర్గాల వాళ్లకు కొంత వినియోగదారు మిగులు లభిస్తుంది అని చెప్తాడు. అంటే ఇక్కడ ఏకస్వామ్యదారుడు తను నిర్ణయించేటువంటి ధర కొన్ని గ్రూపులుగా చేయడం ద్వారా కొంతమందికి వినియోగదారుని మిగులు లభించేటువంటి అవకాశం ఉంటుంది. మొట్టమొదటి డిగ్రీలో అసలు వినియోగదారుని మిగులు అంటూ ఉండదు. 2వ డిగ్రీలో కొంత మేరకు పై వర్గాల వాళ్ళకు వినియోగదారుని మిగులు ఉంటుంది. ఇక 3వ విచక్షణ అయితే తన మార్కెట్ని అంటే తన మొత్తం మార్కెట్ని కొన్ని సబ్ మార్కెట్స్గా విభజించుకొని సబ్ మార్కెట్గా దాన్ని అలాట్మెంట్ చేసుకొని ఏకస్వామ్యదారుడు చేసినటువంటి వస్తూత్పత్తిని వివిధ మార్కెట్లో ఎట్లా అలాట్మెంట్ చేస్తాడు, ఎట్లా కేటాయిస్తాడు అనేటువంటిది
వాటి యొక్క డిమాండ్ వ్యాకోచత్వాలు బట్టి ఉంటాయి. అవ్యాకోచం అయితే తక్కువ వస్తు రాశిని కేటాయిస్తాడు, ఎక్కువ ధర పెడతాడు. ఆ ప్రాంతంలో వస్తువు ఒకటే, కానీ ఆ ప్రాంతంలో ఉండేటువంటి వ్యాకోచత్వాలు వేరువేరుగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైంది. ఒకవేళ మార్కెట్ అంతటా అంటే అతడు సప్లై చేసేటువంటి అన్ని ప్రాంతాల్లో ఒకవేళ వ్యాకోచాలు సమానంగా ఉంటే, అంటే ఆ వస్తువు యొక్క డిమాండ్ వ్యాకోచితం ఒకే మాదిరిగా ఉంటే అట్లా ప్రాంతాల మధ్య ధర విచక్షణ చేయడానికి అవకాశం లేదు. అంటే సబ్ మార్కెట్ చేయడానికి అవకాశం లేదు. సబ్ మార్కెట్స్ ఏం చేస్తాడంటే వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు డిమాండ్ వ్యాకోచత్వాల విలువలు ఉంటే మాత్రమే సాధ్యమవుతాయి. దట్టు అవ్యాకోచంగా ఉంటే ధర ఎక్కువ, వస్తు తక్కువ చేస్తాడు. వ్యాకోచంగా ఉంటే ధర తగ్గించేసి ఎక్కువ వస్తువులు అమ్ముకుంటాడు, మొత్తం మీదకి లాభాల్ని గరిష్టం చేసుకుంటాడు అని చెప్పుకున్నాం. తర్వాత మొనోపలి పవర్ను మనం ఎట్లా కొలుస్తాం? మొనోపలి పవర్ని మనం డిమాండ్ వ్యాకోచ పద్ధతి ద్వారా తెలుస్తాము. అది దాని మొనోపలి పవర్ ఇజ్ ఈక్వల్ టు 1 బై ఎలాసిటీ ఆఫ్ ప్రైస్ అని చెప్పుకున్నాం. ఎలాసిటీ ఆఫ్ ప్రైస్ కు మొనోపలి పవర్ కు వ్యతిరేక సంబంధం ఉంటుంది. ఎలాసిటీ ఆఫ్ ప్రైస్ ఎక్కువ ఉంటే మోనోపలి పవర్ తక్కువ ఉంటుంది, ఎలాసిటీ ఆఫ్ ప్రైస్ తక్కువ ఉంటే మోనోపలి పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే డిమాండ్ రేఖ అవ్యాకోచం అయ్యే కొద్దీ, అంటే నిటార్ అయ్యే కొద్దీ మోనోపలి పవర్ ఎక్కువ ఉంటుంది. డిమాండ్ రేఖ ఫ్లాటర్ అయ్యే కొద్దీ, అంటే బల్లపరుపు అయ్యే కొద్దీ లేదా వ్యాకోచం పెరిగే కొద్దీ మోనోపలి పవర్ తగ్గుతుంది. సంపూర్ణ పోటీ మార్కెట్ మొత్తం ఓఎక్స్ సెక్షన్కి సమాంతరంగా ఉంటుంది కాబట్టి మోనోపలి పవర్ అనేది 0 ఉంటుంది. తర్వాత ఎడమ నుంచి కుడికి వాలుకుంటూ అది ఫ్లాటర్గా నుంచి స్టీప్గా వచ్చేటప్పుడు, బల్లపరుపుగా నుంచి నిలువుగా వచ్చేటప్పుడు మోనోపలి పవర్ కూడా పెరగడం అనేటువంటిది మనం చూసాం. అది 1 బై ఎలాసిటీ ఆఫ్ ప్రైస్, అంటే డిమాండ్ వ్యాకోచత్వాన్ని బట్టి మోనోపలి పవర్ కొలవచ్చు అని చెప్పాము. మనం నిన్న దానికి ఉదాహరణ కూడా తీసుకున్నాం. తర్వాత లెర్నర్ పద్ధతి. లెర్నర్ అనేటువంటి ఆర్థికవేత్త చేసింది ఏంటంటే మోనోపలి పవర్ని పి మైనస్ ఎంసీ బై పిఏ సూత్రంతో చెప్తాడు. ఒకవేళ ఎంసీ కనుక 0 ఉంటే మోనోపలి అబ్జల్యూట్గా ఉంటుందని, ఒకవేళ ఎంసీ కనుక పితో సమానమైతే మోనోపలి పవరు తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ 1 కనుక విలువ ఉంటే అది చాలా తక్కువ ఉన్నట్టు, ఇన్ఫినిటీగా 1 to ఇన్ఫినిటీ ఉంటుంది. అంటే మోనోపలి పవరు ఎప్పుడు ఉంటుంది అంటే మార్జినల్ కాస్ట్ కనుక 0 అయితే మోనోపలి పవర్ అబ్జల్యూట్ ఉంటుంది. మార్జినల్ కాస్ట్ కనుక ధరతో సమానమైతే మోనోపలి పవర్ ఉండదు. అందుకే సంపూర్ణ పోటీ మార్కెట్లో మోనోపలి పవర్ ఎందుకు ఉండదంటే ప్రైస్తో మార్జినల్ కాస్ట్ సమానంగా ఉంటుంది కాబట్టి. అంటే మార్జినల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ, ప్రైస్, డిమాండ్, ఈ 4 కూడా ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉండి మార్జినల్ కాస్ట్ ఎక్కడైతే మార్జినల్ రెవెన్యూ ఖండిస్తుందో, మార్జినల్ రెవెన్యూ ఖండించడం అంటే యావరేజ్ రెవెన్యూ ఖండించడమే, యావరేజ్ రెవెన్యూ ఖండించడం అంటే ధరను ఖండించడమే, ధరను ఖండించడం అంటే మార్జినల్ కాస్ట్ తర్వాత ఈ మార్జినల్ రెవెన్యూ రెండు సమానమైనప్పుడు ప్రైస్ కూడా సమానమైంది. పి ఈజ్ ఈక్వల్ టు ఎంసీ కనుక అయినట్టయితే మోనోపలి పవర్ ఉండనే ఉండదు. మోనోపలి పవర్ ఉండడం అంటే సంపూర్ణ పోటీ మార్కెట్లో మోనోపలి పవర్ ఉండదు. అంటే ఎవరు కూడా వస్తువు ధర నిర్ణయించేటువంటి పరిస్థితి ఉండదు. ఇది మనం లెర్నర్ దాంట్లో చెప్పుకున్నాం. ఇక కాల్డార్ దాని వాళ్ళు జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వాన్ని గురించి చెప్తాం. జాత్యంతర డిమాండ్ వ్యాకోచత్వంలో ఒక వస్తువు డిమాండ్లో వచ్చిన మార్పుకు దాని ప్రత్యామ్నాయ వస్తువు ధరలో మార్పు వచ్చినప్పుడు ఒకవేళ మార్పును బట్టి మోనోపలి పవర్ ఎట్లా ఉంటుందని కూడా మనం మ్యాథమెటికల్గా న్యూమరికల్ ఎగ్జాంపుల్ చేయొచ్చు. దాని సూత్రం అంతే. ఫస్ట్ ఏమో జాతర డిమాండ్ వ్యాకోచ సూత్రం ఏంటిది? క్వాంటిటీ డిమాండ్ ఎక్స్ బై డెల్టా
దాని ఏమంటారు డెల్టా క్యూ బై క్యూ ఎక్స్ బై డెల్టా పి బై పి. జాగ్రత్త డిమాండ్ వ్యాకోచింది అంటే డెల్టా వై బై పిది ఏంటిది ప్రైస్ ఏంటిది వైది, డిమాండ్ ఏంటిది ఎక్స్ది. ఎక్స్ యొక్క డిమాండ్ వై యొక్క ధర, ఈ రెండింటిని మనం జాగ్రత్త డిమాండ్ వ్యాకోచితం. అది పూరక వస్తువు ప్రత్యామ్నాయ వస్తువు అనేటువంటి రెండు కాదు, ఇక్కడ ప్రత్యామ్నాయ వస్తువు. అక్కడ పూరక వస్తువు అయినా జాగ్రత్త డిమాండ్ అంటాం, ప్రత్యామ్నాయ వస్తువు అయినా జాగ్రత్త డిమాండ్. కానీ మొనోపలి పవర్లు మనం పూరక వస్తువుని తీసుకోవద్దు. పూరక వస్తువులను తీసుకోవద్దంటే ఏకస్వామ్యదారుడు తయారు చేసేటువంటి వస్తువుకు ఉన్నటువంటి ప్రత్యామ్నాయ వస్తువుకు దీనికి సంబంధించినటువంటి డిమాండ్కు మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రమే తీసుకున్నప్పుడు, దాని ప్రత్యామ్నాయ వస్తువు ధరలో కనుక మార్పు వస్తే, దీని డిమాండ్లో కనుక మార్పు రాకపోతే మొనోపలి పవర్ బాగున్నాడు. దాని ప్రత్యామ్నాయ వస్తువు ధరలో మార్పు వచ్చినప్పుడు దీని డిమాండ్లో మార్పు బాగా వచ్చింది అనుకోండి, దాని ధర పెరిగింది బాగా, దీని డిమాండ్ అంటే దాని ధర పెరగడం వల్ల ఏమైతుంది, వాస్తవానికి దాని ధర పెరిగినప్పుడు దీని డిమాండ్ బాగా, ప్రత్యామ్నాయ వస్తువు యొక్క ధర పెరిగి దాని డిమాండ్ తగ్గాలి, దీని డిమాండ్ బాగా పెరగాలి. అంటే ఒక దాని ధర పెరిగిన మార్పు వచ్చినప్పుడు ఇంకో దాని డిమాండ్ మార్పు వస్తుంది కాబట్టి రెండు ప్రత్యామ్నాయ వస్తువులు కాబట్టి ఈ కాంపిటీషన్లో దాని ప్రత్యామ్నాయ వస్తువు యొక్క ధర పెరిగినప్పుడు ఆటోమేటిక్గా దాని డిమాండ్ తగ్గి దీని డిమాండ్ విపరీతంగా పెరగాలి. ఒకవేళ పెరగలేదనుకోండి మొనోపలి పవర్ లేదండి. ఒకవేళ ఆ వస్తువు ధర తగ్గింది, ప్రత్యామ్నాయ వస్తువు ధర తగ్గింది, దీని డిమాండ్ పడిపోవాలి, కానీ పడిపోలేదనుకోండి మొనోపలి పవర్ బాగున్నాడు. అంటే దాని ప్రభావం దీని మీద లేదు అని అర్థం ఇక్కడ. అంటే వై వస్తువు యొక్క ప్రత్యామ్నాయ వస్తువు యొక్క ప్రభావం లేకపోతే మోనోపలి పవర్, అది కూడా ప్రత్యామ్నాయ వస్తువు అయి ఉండాలి, పూరక వస్తువు కాదు. ఇక్కడ మనకు మోనోపలి పవర్ మెజర్మెంట్ చేసేటప్పుడు జాగ్రత్త డిమాండ్ చేసేటప్పుడు దాని ప్రత్యామ్నాయ వస్తువు అయినటువంటి వై వస్తువు యొక్క ధరలో మార్పు వచ్చినప్పుడు దీని మీద ప్రభావం ఉంటుందా, ఉండకపోతే మోనోపలి పవర్ ఉన్నట్టు. అంటే దాని విలువ కనుక ఎక్కువ ఉంటే అది మోనోపలి పవర్ తక్కువ ఉన్నట్టు, విలువ తక్కువ ఉంటే మోనోపలి పవర్ ఎక్కువ. ఈ రకంగా జాతంత్ర డిమాండ్ వ్యాకోచత్వాన్ని బట్టి కూడా మోనోపలి పవర్ని మనం చెప్పుకున్నాం. ఇక బేన్స్ దాంట్లో ప్రాఫిట్ని బట్టి అంటే మార్జినల్ కాస్ట్, మార్జినల్ రెవెన్యూ, యావరేజ్ కాస్ట్, దీన్ని బట్టి మనం ప్రాఫిట్ ఎంత వచ్చిందో చూస్తాం. అంటే యావరేజ్ కాస్ట్ యావరేజ్ రెవెన్యూ కంటే ఎంత అయితే తగ్గుతుందో, అంటే యావరేజ్ కాస్ట్ తగ్గాలి, యావరేజ్ రెవెన్యూ ఎక్కువ ఉండాలి. ఈ గ్యాప్ ఎక్కువ ఉన్నప్పుడు మోనోపలి పవర్ ఎక్కువ ఉన్నట్టు, యావరేజ్ కాస్ట్కు యావరేజ్ రెవెన్యూకు గ్యాప్ లేకపోతే మోనోపలి పవర్ తక్కువ ఉన్నట్టు, యావరేజ్ కాస్ట్ యావరేజ్ రెవెన్యూ రెండు కనుక ఒకటైనట్టయితే మోనోపలి పవర్ లేనట్టు. అంటే లాభదాయకత తగ్గే కొద్దీ మోనోపలి పవర్ తగ్గుతుంది, లాభదాయక పెరిగే కొద్దీ మోనోపలి పవర్ ఎక్కువ ఉంటుందని దీని అర్థం. అంటే ఇది షార్ట్ రన్లో కాకుండా లాంగ్ రన్లోనే మనం చెప్పుకుంటాం. ఎందుకంటే లాభదాయకత అనేటువంటిది లాంగ్ రన్లో మాత్రమే ఏకస్వామి సంస్థ లాభాలు పొందుతుందని చెప్పుకున్నాం. షార్ట్ రన్లో లాభాలు ఉండొచ్చు, అధిక లాభాలు ఉండొచ్చు, సామాన్య లాభాలు ఉండొచ్చు, నష్టాలు కూడా ఉండొచ్చు. మరి ఈ బేన్స్ ఇండెక్స్ మెథడ్ ఏంటంటే లాభదాయకత అనేది లాంగ్ రన్ పీరియడ్కి సంబంధించినటువంటి అంశంగా మనం చెప్పుకోవాలి. ఈ రకంగా మోనోపలి పవర్ అంటే ఏమిటి అనేది కూడా చూస్తాం మనం. అయితే నిన్న మనకు కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లంతో సిస్టమ్ పీపీటీ హంగ్ అయింది, దాన్ని మనం బోర్డు మీద కరెక్ట్ చేయలేకపోయినాం. కొంచెం అసౌకర్యం నాకు కూడా అనిపించింది. మళ్ళీ ఒక్కసారి వాటిని రివ్యూ చేసుకుంటూ సంపూర్ణ పోటీ మార్కెట్కు ఏకస్వామ్యానికి ఉన్నటువంటి తేడాలు ఏంటివి, ఆ తేడాలు తెలవాలంటే మనకు రెండు అంశాలు తెలవాలి. సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు తెలవాలి, ఏకస్వామ్య పోటీ లక్షణాలు తెలవాలి. ఆ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏందో మనం ఈజీగా పాయింట్ వైజ్ చెప్పుకోవచ్చు. సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ సమతుల్యం తెలవాలి, అట్లాగే ఏకస్వామ్యంలో సంస్థ సమతుల్యం తెలవాలి. అప్పుడు ఆ రెండింటికి ఉన్న తేడాలు మనం చూడవచ్చు. సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు, ఏకస్వామ్యం యొక్క లక్షణాలు తెలిస్తే ఆ లక్షణాల ఆధారంగా వాటి మధ్య ఉన్నటువంటి తేడా చెప్పుకోవచ్చు. సమతౌల్యం ఉన్నప్పుడు ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ సమతుల్యానికి
ఏకస్వామ్యంలో సంస్థ సమతుల్యానికి ఉన్నటువంటి తేడాలు ఏందో చూసుకుంటే మనకు ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాల్ని ఒక 10 అంశాల సుమారుగా ఒక 10 పాయింట్స్లో మనం వాటి కంప్లీట్ చేసుకుంటే మనం ఏ స్థాయిలో ఉంటామంటే సంపూర్ణ పోటీ మార్కెట్కు ఏకస్వామ్య సంస్థకు ఉన్నటువంటి తేడాల్ని వాటిని తులనాత్మకం చేస్తే కంపేర్ చేసినట్లయితే ఆ రెండింటి బేరీజు వేసుకున్నట్లయితే ఆ డిఫరెన్స్ ఏంటిది కొన్ని లక్షణాలు సాధారణంగా ఉండొచ్చు. అంటే ఎంఆర్ ఇస్ ఈక్వల్ టు ఎంసీ సంస్థ సమతుల్యం అయినప్పుడు వెదర్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ కాంపిటీషన్ ఆర్ మోనోపలి. సంస్థ సమతుల్యం కావాలంటే ఎంఆర్ ఇస్ ఈక్వల్ టు ఎంసీ కావాల్సిందే. కానీ మిగతా అన్ని ఎట్లే ఉండాలని లేదు. చాలా మంది అమ్మకందారులు ఉంటారు దీంట్లో, కొనుగోలుదారులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉంటారు సంపూర్ణ పోటీ మార్కెట్లో. కానీ అమ్మకందారుడు ఒకడే ఉంటాడు, కొనుగోలుదారులు చాలా మంది ఉంటారు. అట్లా లక్షణాలు మనం వస్తువు సజాతీయంగా ఉంటుంది, వస్తువు ఒకటే ఉంటది. ఆ వస్తువులో అంటే ఇంకా కొంత దానికి ప్రత్యామ్నాయ వస్తువులు ఉండవు. ఎటువంటి ప్రత్యామ్నాయ వస్తువులు ఉండవు? క్లోజ్ సబ్స్టిట్యూట్ ఉండవు, సమీప ప్రత్యామ్నాయాలు ఉండవు. మొత్తం ఉండవని కాదు. ఇప్పుడు రైల్వే ఉందనుకోండి, రైల్వే ట్రాక్ లాంటి లేకపోవచ్చు, కానీ బస్సు, కారు ఇవన్నీ కూడా దానికి ప్రత్యామ్నాయాలే కదా. క్లోజ్ కాదు, అదేమో ట్రాక్ మీద నడుస్తుంది, ఇదేమో రోడ్డు మీద నడుస్తుంది. కానీ ఒక దూరంకి వెళ్ళి ఇంకో దూరం పోవాలంటే మనకు ట్రాన్స్పోర్ట్గా రైల్వే బస్సు బస్సు కూడా పనికొస్తుంది. అట్లా రైల్వేలు మోనోపాలి ఉందనుకో గవర్నమెంట్, అది మోనోపాలి. ఆ ట్రాక్ మీద ఇంకోటి పోదు, రైల్వేలే పోతాయి. అట్లా ఇప్పుడు ఆర్టీసీ ఉందనుకో, ఆర్టీసీ అనేది మోనోపాలి ఒక మాట చెప్తే రోడ్ ట్రాన్స్పోర్ట్కు. మరి లేవా? ట్యాక్సీ, టూరిస్టులు ఉన్నాయి, ప్రైవేట్ ట్యాక్సీలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, వాటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉంటాయి. అట్లా మనం కొంత క్లోజ్గా మాత్రం ఉండవు. ఇప్పుడు ఆర్టీసీ ఇచ్చినట్టుగా టికెట్ తెచ్చుకుంటూ ఒక కార్పొరేషన్గా ఉన్నటువంటి దానికి పోటీ లేదు. దాన్ని ఆర్టీసీ ఒక మాట చెప్పాలంటే ట్రాన్స్పోర్ట్లో మోనోపాలి అని చెప్పుకోవచ్చు. అది గవర్నమెంట్ కార్పొరేషన్లో ఉంటుంది కాబట్టి ఆ మోనోపాలి పవర్ ఉంటుంది. అది వేరే వాళ్ళు కూడా నడుపుతారు, కానీ ట్రాన్స్పోర్ట్ నడుపుతారు, కానీ ఇంత పకడ్బందీగా ఉండవు. కాబట్టి ఆ డిఫరెన్స్ కూడా మనకు అర్థం కాదు. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం చూద్దాము. ముందుగా దీని యొక్క విచక్షణ ఎట్లా ఉంది, అట్లాగే వ్యాకోచ అవ్యాకోచని బట్టి సబ్ మార్కెట్స్లో ఎట్లా ధర నిర్ణయిస్తారు, తర్వాత ఈ మోనోపాలి పవర్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాము, ఎట్లా అర్థం చేసుకుంటాము, ఈ రెండింటికి ఉన్నటువంటి తేడాలు ఏంటి అనేది మనం పీపీటీని ఆధారం చేసుకొని డిస్కస్ చేసుకుంటే ఇంకొంచెం అర్థవంతంగా ఉంటుంది. మనకు మీరు నోట్స్ లాగా చూస్తుంటే దాని మీద మనం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. నిన్నది మనకు సాధ్యం కాలేదు. చూద్దాం. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ధర విచక్షణలో వైయక్తిక విచక్షణ, అట్లాగే ప్రాంతాల విచక్షణ, వాణిజ్య విచక్షణ, వీటికి సంబంధించినటువంటి అంశాలు మనం చెప్పుకున్నాం. ఏకస్వామ్య ధర విచక్షణ విషయంలో ఏసీపీకి చెప్పినటువంటి 1వ డిగ్రీ వినియోగదారు మిగులు లేకుండా చేస్తాడు. 2వ డిగ్రీలో కొన్ని గ్రూపులుగా విభజిస్తాడు. ఆ గ్రూపుల్లో కింది వర్గం వాళ్ళు ఎంత అంటే పేదవాళ్ళు, కింది వర్గం అంటే పేదవాళ్ళు ఎంత చెల్లిస్తారో అంత దానికి ధర నిర్ణయిస్తాడు. ఆ పై వినియోగదారులకు వీళ్ళకు కొంత మిగులు లభిస్తుంది అని చెప్పడం. దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న అంశం కూడా చూద్దాం. ఇక్కడ సపోజ్ 1 నుంచి 50 యూనిట్లకు ₹1 ఎలక్ట్రిసిటీ అనుకుందాం. 51కి వెళ్ళి 100కు ₹2 అనుకుందాం. 101కి వెళ్ళి 150 వరకు ₹3కు 1 యూనిట్ అనుకుందాం. ఒక వ్యక్తి ఈ గ్రూపులో, అంటే ఈ పేదవారు కొనేటువంటి గ్రూప్ ఇది ₹1 ఫిక్స్ చేసి ఉంది. అయితే ఈ ప్రైస్ గ్రూప్ వాళ్ళకి ఏమైందంటే వాడు 100 యూనిట్ కాల్చుకున్నానికి వాస్తవానికి వాడు ఎంత సిద్ధంగా ఉన్నాడు? ₹2కు 1 యూనిట్ సిద్ధంగా ఉన్నాడు. వీడు ఎంత చెల్లిస్తున్నాడు? ₹50 చెల్లిస్తుండే ఇక్కడ, వీడైనా వాడైనా.
తర్వాత వచ్చినటువంటి 50 యూనిట్ల కింద చెల్లిస్తున్నాడు, 100 రూపాయలు చెల్లిస్తున్నాడు. అంటే ఈ రెండవ గ్రూపులో వ్యక్తికి వాడు ఎంత సిద్ధంగా ఉన్నాడు? 200 రూపాయలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా 100 ఇంటూ 2 100 యూనిట్లు కాల్చుకున్న వాడు 2 రూపాయలు పే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే 200 సిద్ధంగా ఉన్నాడు. కానీ వానికి ఫస్ట్ 50 యూనిట్స్కి 50 రూపాయలు పడ్డాయి, తర్వాత 50 యూనిట్స్కి 100 రూపాయలు పడ్డాయి. 150 రూపాయలు మాత్రం చెల్లిస్తుండు. ఇంకో 50 రూపాయలు ఇంటూ వానికి వినియోగదారుని మిగిలింది. ఇట్లా రెండో డిగ్రీలో ఆ రకంగా పై వర్గం వాళ్ళకు కొంత మిగులు వస్తుందని చెప్పేసి ఏసీపీగా చెప్తాడు. అయితే ఇక ఈ దానికంటే కూడా మూడో డిగ్రీ అంటే ఏంటి అంటే ఈ వేరు మార్కెట్లో వేరు ధరలు ఎంచడం. ఇది మూడో డిగ్రీ. ఇది ఎక్కువగా అమల్లో ఉన్నటువంటిది, ప్రచారంలోకి ఉన్నటువంటిది. దీన్ని మార్కెట్లుగా విభజిస్తాడు. ఇక్కడ మన సౌలభ్యం కోసం ఏం చేసుకున్నాం అంటే ఏబి అనే 2 మార్కెట్లు తీసుకున్నాం. ఏబి మార్కెట్లలో దీంట్లోనేమో వ్యాకోచత్వం ఏమో తక్కువ వ్యాకోచత్వం, ఇక్కడనేమో ఎక్కువ వ్యాకోచత్వం, అంటే <1 greater than 1 అట్లా ఉన్నప్పుడు ధరను ఎట్లా నిర్ణయిస్తాడు అనేటువంటిది మనం దీంట్లో చెప్తాం. చూడండి ఇక్కడ దీన్ని గీయడానికి చిన్న సింపుల్ ఏంటంటే ముందుగా ఈ మనకు ఈ ఓవై అక్షాన్ని 3 రేఖాపటాలు తీసుకుందాం. అంటే ఇక్కడ ఓవై ఓఎక్స్ తీసుకున్నాం, ఓవై ఓఎక్స్ తీసుకున్నాం, ఓవై ఓఎక్స్ తీసుకున్నాం. అంటే ఈ ముందుగా ఈ ఏఆర్ కానీ ఎంఆర్ కానీ ఏమీ లేకుండా తీసుకున్నాం. తర్వాత ఇక్కడ ఏఆర్ అనేటువంటిది కొంత స్టీప్గా నిటారుగా గీసినాం. అంటే ఏఆర్ఏ అంటే అర్థమైంది యావరేజ్ రెవెన్యూ ఏ మార్కెట్ అని అర్థం. ఇక్కడ <1 దీని ఎలాస్టిక్ కాబట్టి కొంచెం నిటారుగా ఉంది. దాని కిందికి వెళ్ళి ఉన్నటువంటి దాన్ని ఏమన్నాం? ఎంఆర్ఏ అన్నట్టు మార్జినల్ రెవెన్యూ ఏ అన్నాం. ఇప్పుడు ఏఆర్ఏ ఎంఆర్ఏ మాత్రమే గీసుకున్నాం. ఈ 2 రేఖలు గీసుకున్నాం. ఈ రేఖ తర్వాత వస్తుంది. తర్వాత దీంట్లో కొద్దిగా ఫ్లాట్గా తీసుకున్నాం. ఏఆర్బి అంటే బి మార్కెట్లో ఉన్నటువంటి యావరేజ్ రెవెన్యూ, బి మార్కెట్లో ఉన్నటువంటి మార్జినల్ రెవెన్యూ రేఖలు ఈ రెండింటికి తీసుకున్నాం. నేను ఇట్లా రౌండ్ చేసే మాత్రమే తీసుకున్నాం. ఫస్ట్ ఓఎక్స్ఎల్ తీసుకున్నాం, తర్వాత ఏఆర్ఏ ఎంఆర్, తర్వాత ఈ రెండింటిని కలిపి అంటే ఏఆర్ఏ ప్లస్ ఏఆర్బి రెండింటిని కలిపితే మనకు వచ్చినటువంటి అగ్రిగేట్ యావరేజ్ రెవెన్యూ రేట్ వచ్చింది. ఇక్కడ బెండ్ ఉండటానికి అట్లా బెండ్ ఇట్లా ఉండి ఇట్లా మళ్ళీ ఏంటంటే ఇదేమో అవ్యాకోచం, ఇదేమో వ్యాకోచం. అట్లాగే దీని కిందికి వెళ్ళి అగ్రిగేట్ మార్జినల్ రెవెన్యూ అనేది ఇదేమో అవ్యాకోచం, ఇది వ్యాకోచం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఎంసీ రేఖను గీసినాం. ఇట్లా ఎంసీ రేఖను గీసినాం. ఎంసీ రేఖ ఎప్పుడైంది? ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ కావాలి, సంస్థ సమతుల్యం కావాలంటే ఇది ఏకస్వామ్య సంస్థ కాబట్టి ఇదేమో ఏ మార్కెట్, ఇది బి మార్కెట్. ఏ మార్కెట్లో అవ్యాకోచం ఉంది, బి మార్కెట్లో వ్యాకోచం ఉంది. ఇప్పుడు ఈ ఈ బిందువు వద్ద ఇది సంస్థ సమతుల్యమైంది. ఉత్పత్తి ఎంత అయిందంటే ఓక్యూ ఉన్నది. మామూలుగా మనం ఏకస్వామ్య సంస్థ చేసేటప్పుడు ధర ఎక్కడ పెడతాం అంటే దీన్ని పొడిగించి ధరని ఇట్లా ఫిక్స్ చేస్తాం, దీన్ని అప్పుడు ధర అంటాం. కానీ ఇక్కడ ఈ ధరను మనం చెప్పాం. ఈ ఏకస్వామ్య సంస్థలో సంస్థ సమతుల్య బిందువు ఏదైతే ఉందో ఏఎంఆర్ ఎంసి, దీన్ని డైరెక్ట్గా పొడిగించుకుంటూ పోతున్నాం. ఇట్లా ఇంతవరకు పొడిగించాం. ఇంతవరకు ఇది ధరరేఖ కాదు, ఈ పొడిగించినటువంటి ధరరేఖ కాదు. కానీ ఈ ఎంఆర్ ఈ ఏ అంటే అర్థమైంది ఇక్కడ సమతుల్యం. వాస్తవానికి ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ అయినటువంటి రేఖ అన్నట్టు ఇది. ఇక్కడ మనం ఎంసీ రేఖ గీయటం లేదు, దానికి ఇక్కడ ఎంసీ రేఖ ఇట్లా గీయటం లేదు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ మార్జినల్ కాస్ట్ అనేది లేదు, ఇక్కడ కూడా మార్జినల్ కాస్ట్ అనేది లేదు. ఎందుకంటే ఇది సబ్ మార్కెట్స్ కాబట్టి ఉత్పత్తి కాదు. మార్జినల్ కాస్ట్ ఉండేదంటే ఎక్కడ కూడా ఈ మార్కెట్లోనే ఉంటుంది. అందువల్ల ఈ రేఖని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ మార్జినల్ కాస్ట్, మార్జినల్ రెవెన్యూ ఎక్కడ సమానమైన చూపించుకుంటే ఇక్కడ ఈ ఏ అని పెట్టాం అంటే ఏ మార్కెట్లో సమతుల్యం, ఇక్కడ ఈబి అని పెట్టాం,
బి మార్కెట్లో సమతుల్యం. ఈ సమతుల్యమైనటువంటి దాన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ ఎన్, ఇక్కడ ధర ఇట్లా వచ్చింది. అట్లాగే దీన్ని పైకి పొడిగిస్తే ఇక్కడ ఎన్బి అన్నాం, అంటే ఎన్ ఇది బి మార్కెట్ కాబట్టి ఇక్కడ దాని నిర్ణయం దాన్ని పిబి అన్నాం. ఇక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది ధర ఇక్కడ లేదు. ఏమైనా మార్జినల్ కాస్ట్, మార్జినల్ రెవెన్యూ, ఆ మార్జినల్ రెవెన్యూ కూడా ఏంటిది, అగ్రిగేట్ మార్జినల్ రెవెన్యూ, అంటే రెండింటి యొక్క మార్జినల్ రెవెన్యూ కలిస్తే ఇక్కడ సంస్థ సమతుల్యమైంది. ఓక్యూ వస్తు రాశిని ఉత్పత్తి చేస్తున్నాడు. ఈ ఓక్యూ వస్తు రాశిలో ఈ ఓక్యూ ఏ వస్తు రాశి ఏ మార్కెట్లో, ఓక్యూ బి మార్కెట్లో, ఓక్యూ ఏ ప్లస్ ఓక్యూ బి ఈజ్ ఈక్వల్ టు ఓక్యూ. ఒకవేళ మనం ఇది 100 అనుకుంటే ఇది ఒక 75, ఇది ఒక 25, ఈ రెండింటి కొడితే మనకు దీనికి సమానం రావాలి. అంటే ఇక్కడ మనకు అర్థమైంది ఏంటంటే అవ్యాకోచంగా ఉన్నటువంటి మార్కెట్లో ఏ మార్కెట్లో ధర ఎట్లా ఉంది, ఎక్కువ ఉంది. వస్తురాశి ఎట్లా ఉంది, తక్కువ ఉంది. ఈ మార్కెట్లో ధర తక్కువ ఉంది, వస్తురాశి ఎట్లా ఉంది, ఎక్కువ ఉంది. ఇట్లా మీరు గీయగలగాలి. అంటే మార్కెట్లో గీయడం అంటే ఏంటంటే మనకు మీకు జనరల్గా ఈ విచక్షణాత్మక ఏకస్వామ్యంలో రేఖాపటాలు గీయడానికి మీకు ప్రాక్టీస్ కూడా కావాలి. వాస్తవానికి ఒక సందర్భాన్ని బట్టి మనం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పర్ఫెక్ట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ కొంతమంది లెక్చర్స్ కూడా ఉంటారు, కొంతమంది ఇంట్రెస్టెడ్గా రేఖాపటాలు ఎట్లా గీయాలనేటువంటి అవగాహన కూడా ఉండాలి. ఇక్కడ మనం రేఖాపటాలు గీస్తున్నాము. కనపడుతుందా మీకు? కనిపిస్తుంది సార్. ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఓఎక్స్, 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 ఓవై, ఇది ఇది అవ్యాకోచం అంటాం. అంటే ఎలాస్టా ప్రైస్ ఈక్వల్ టు ఏమంటాము, లెస్ దెన్ 1. ఎలాస్టా ప్రైస్ ఈక్వల్ టు ఇదేంటిది, గ్రేటర్ దెన్ 1. ఇక్కడ ఎలాస్టా ప్రైస్ ఉండదు. ఇక్కడ ఏది, ఇది ఏ మార్కెట్, ఇది బి మార్కెట్. ఇప్పుడు మనం ఏం తీసుకుందాము, ఏఆర్ తీసుకుందాం, తర్వాత ఎంఆర్ తీసుకుందాం, తర్వాత వాటి పేర్లు పెడదాం. దీన్ని కొద్దిగా ఫ్లాట్గా గీయండి. ఇట్లా ఆ గీయటంలో వస్తుంది అంతే. రేట్స్ అనేవి కూడా గీయటమే, అంతకంటే ఎక్కువ. తర్వాత దీన్ని అగ్రిగేట్ రాస్తున్నాం కొంచెం ఇట్లా అని. ఆడ కొంచెము ఇట్లా బెండ్ ఉండాలి. ఇప్పుడు వాటికి గుర్తులు ఇద్దాము. గుర్తు తర్వాత ఇద్దాం, ఒక్కసారి ఇద్దామని. ఇప్పుడు ఏ రకంగా గీయాలి చెప్పండి, మార్జినల్ కాస్ట్. మార్జినల్ కాస్ట్ ఇక్కడ, దీన్ని ఏమందాము, అగ్రిగేట్ యావరేజ్ రెవెన్యూ. దీన్ని ఏమందాము, అగ్రిగేట్ మార్జినల్
రెవెన్యూ. తర్వాత మొత్తం ఎంత ఉత్పత్తి మాకు తెలిసిపోయింది. ఉత్పత్తి మొత్తం ఎంత అంటే ధర పెట్టదు, ఇక్కడికి వెళ్ళి ఇంతే తీసుకోవాలి, పైకి పోవద్దు. ఎందుకంటే ధరని ఇక్కడ నిర్ణయించాం కాబట్టి ఉత్పత్తి ఎంత అనేది మాకు తెలిసిపోయింది. ఎంత ఉత్పత్తి? ఓ. క్యూ క్యూ దీన్ని ఈ బిందువు అందాం. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ రేఖని ఇట్లా ఎక్స్టెండ్ చేయాలి. ఇట్లా ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకు దీంట్లో ఇదొక బిందువు, ఇదొక బిందువు, ఆల్రెడీ ఈ అన్నాము. దీన్ని ఏమంటారు చెప్పండి? ఇది ఏ మార్కెట్ కదా, అవును యావరేజ్ సార్. రెవెన్యూ ఏ, మార్జినల్ రెవెన్యూ ఏ. దీన్ని ఏమందాం? యావరేజ్ రెవెన్యూ బి, మార్జినల్ రెవెన్యూ బి. బి దీన్ని ఏమందాం? ఈ ఏ. ఏ దీన్ని ఏమందాం? ఇది ఈ బి. ఇప్పుడు చూడండి, ఉత్పత్తి ధర ఏంటంటే ఇక ఇప్పుడు దీని ధర, ఇప్పుడు ధర ఎట్లా తీసుకుంటాం? ఇది ధర. కిందికి వస్తే ఏమైంది? ఉత్పత్తి. ఇక్కడ చూడండి, ఇది ధర ఉత్పత్తి మనకు అర్థమైంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ అనే బిందు పెట్టి ఎన్ఏ అన్నాం. ఎన్ అనొచ్చు, టీ అనొచ్చు, ఆర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. అదే అదే అని ఏం లేదు. ఇక్కడ ఇట్లా అడ్డం చేసేది ఏంది? ధర పిఏ అందాం. ఇక్కడ దీన్ని ధర తీసుకుంటాం. దీన్ని ఎన్బి అందాం. ఎన్ అనేది పెట్టాలని ఏం లేదు, ఆర్టీఎస్. పి అంటే ధర, దీన్ని ఏమందాం? పిఏ అందాం. ఇప్పుడు మనకు ఈ రేఖాపటం మొత్తం వచ్చిందా రాలేదా? వచ్చింది. ధర ఏది ఎక్కువ ఉంది ఇక్కడ? పిఏ అనేది పిబి పిబి కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా? పిఏ ఈజ్ గ్రేటర్ దెన్ పిబి. ఎందుకంటే ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు లెస్ దెన్ 1 ఉన్నటువంటి దాంట్లో ప్రైస్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఉత్పత్తి క్యూఏ అంటే దీంట్లో ఇది తక్కువ ఉంది. ఇక్కడ పిఏ కంటే పిబి తక్కువ ఉందా ఎక్కువ ఉందా? తక్కువ ఉంది. ఇది తక్కువ ఉంది. ఇదేముంది? ఎక్కువ ఉంది సార్. ఎక్కువ. ఈ మొత్తము ఉత్పత్తి ఏదైతే ఉందో ఓక్యూ అనేది దీంట్లో కొంత భాగం, దీంట్లో కొంత భాగం, ఇది ఓక్యూబి. అది ఇది ఇది అంటున్నాం, ఇది ఓక్యూఏ ప్లస్ ఓక్యూబి ఈజ్ ఈక్వల్ చెప్పండి ఓక్యూ. ఓకే. ఇట్లా గీయాలి మీరు. విచక్షణాత్మక ఏకస్వామ్య ప్రాంతాల వారి మధ్యగా తీసినప్పుడు ఏ మార్కెట్, బి మార్కెట్, మొత్తం మార్కెట్ అని తీసుకొని ఏ మార్కెట్లో ఎలాస్టిక్ ప్రైస్ కూడా లెస్ దెన్ 1 ఉందని, బి మార్కెట్లో ఎలాస్టిక్ ప్రైస్ గ్రేటర్ దెన్ 1 ఉందని చెప్పుకున్నప్పుడు ఆ రేఖల యొక్క వాల్ను బట్టే ఆ ధరలు నిర్ణయం అవుతాయి. మనం ముందుగానే ఆ, ఈ ఒక అవగాహనకు వచ్చేసి కింద మీద గీయొద్దు. ఆ రేఖల యొక్క వాల్ను బట్టే అది ఆటోమేటిక్గా డిసైడ్ అవుతుంది. ఇంకా దీంట్లో ఏమైనా అర్థం కాదు ఉందా మీకు? అర్థమైంది. నౌ యు ఆర్ పర్ఫెక్ట్. అక్కడికి వెళ్దాం. కొలిచే పద్ధతి ధర డిమాండ్ వ్యాఖ్య పద్ధతి, లెర్నర్ పద్ధతి, జాతర డిమాండ్ పద్ధతి, బెయిన్స్ పద్ధతి. మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు కూడా దీంట్లో ఉన్నటువంటి మ్యాథమెటికల్ ఏంటంటే ధర డిమాండ్ వ్యాఖ్య వచ్చే సూత్రం ఏంది? మోనోపలీ పవర్ ఇస్ ఈక్వల్ టు చెప్పండి సూత్రం 1/. అంటే ఇక్కడ ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ కనుక ఇక్కడ తక్కువ ఉంటే మోనోపలీ పవర్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బై కాబట్టి. ఒకవేళ మనం ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు 5 అనుకుందాం. ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ 5 అంటే ఎక్కువ. ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ ఈక్వల్ టు 0.5 అనుకుందాం. 0.5 ఇస్ నథింగ్ బట్ 1/2. 0.5 అంటే అర్థమైంది, 1/2 కదా. ఇప్పుడు ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్ 5 ఉంటే ఏమవుతుంది? ఎలాస్టిక్ ఆఫ్ ప్రైస్
1/2 అంటే ఏమైంది అనేది ఇక్కడ మనం చూద్దాం. మొనోపలి పవర్ ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ 5 కనుకుంటే 1/5 అవుతుంది. అది 1/5 అంటే 1 కంటే తక్కువైంది. కాబట్టి మొనోపలి పవర్ ఏకోచత్వం ఎక్కువ ఉన్నప్పుడు మొనోపలి పవర్ తక్కువైంది. మొనోపలి పవర్ కనుక 1/1/2 కనుక ఉంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 1 ఇంటూ 2/1 రాసుకోవచ్చు. అప్పుడు మొనోపలి పవర్ ఎంత అయింది? 2 అవుతుంది. అంటే ఇక్కడ నేను 1/5 అయింది ఎప్పుడు వ్యాకోచత్వం 5 ఉంటే. 1/2 కనుక వ్యాకోచత్వం ఉంటే దాని మొనోపలి పవర్ ఎంత అయింది? 2 అయింది. కాబట్టి వ్యాకోచత్వానికి మొనోపలి పవర్కు అపోజిట్ సంబంధం ఉంది, అంటే విలోమ సంబంధం ఉంది. అవ్యాకోచంగా ఉంటే మొనోపలి పవర్ ఎక్కువ ఉంటుంది, వ్యాకోచంగా ఉంటే మొనోపలి పవర్ తక్కువ ఉంటుంది అని. ఇక లెర్నర్ పద్ధతిలో ఈ సూత్రం ఏంటి? మొనోపలి పవర్ ఇజ్ ఈక్వల్ టు పి మైనస్ ఎంసి బై పి. ఈ ఎంసి కనుక 0 ఉంటే మొనోపలి పవర్ అబ్జల్యూట్గా ఉంటుంది, అంటే అనంతంగా ఉంటుంది. మొనోపలి పవర్ ఒకవేళ పి మైనస్ ఎంసి కనుక ఇట్లా తీసుకున్నప్పుడు ఎంసితో సమానంగా ఉందనుకోండి పి, అంటే ఇది 10 పి 10 అనుకుందాము, ఎంసి కూడా 10 మార్జిన్ కాస్ట్ బై 10. అంటే ఇక్కడ ఏమైంది? 10 అంటే ఇక్కడ మొనోపలి పవర్ ఏమైంది? 0 అయిపోయింది. 10కి వెళ్ళి 10 పోతే 0 కాబట్టి 0 ఇది ఎనిథింగ్ 0. అంటే ఇక్కడ మోనోపలి పవర్ ఎప్పుడైంది? సంపూర్ణ పోటీ మార్కెట్లో పి ఈజ్ ఈక్వల్ టు ఎంసి కాబట్టి మోనోపలి పవర్ 0 అవుతుంది. దీన్ని బట్టి మనం ఇట్లా చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఏంది? జాగ్రత్త డిమాండ్ వ్యాకోచత్వం. జాగ్రత్త డిమాండ్ వ్యాకోచత్వానికి సంబంధించినటువంటి దాంట్లో మోనోపలి పవర్ ఎక్స్ వస్తువు డిమాండ్ లో వచ్చిన అనుపాతం మార్పు అయింది. దీని అర్థం ఏంటిదంటే మోనోపలి పవర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా క్యూ బై డెల్టా క్యూఎక్స్ బై క్యూఎక్స్ బై డెల్టా పివై బై పివై. ఈ సూత్రం మనకు జాతర డిమాండ్. ఈ XY వస్తువులు ఏం వస్తువులు చెప్పండి? ఇంతకుముందే మనం అనుకున్నాం. ప్రత్యామ్నాయ వస్తువులు సార్. ఈ రెండింటికి కూడా సంబంధం ఏంటిది? పాజిటివ్ సార్. ప్రత్యామ్నాయ సంబంధం. సబ్స్టిట్యూట్, ప్రత్యామ్నాయ సంబంధం. అయితే ప్రత్యామ్నాయ సంబంధంలో విలువ తక్కువ ఉంటే మోనోపలి పవర్ ఎక్కువ ఉంటాడు. ఈ వచ్చినటువంటి విలువని మనం ఒక చిన్న ఎగ్జాంపుల్, న్యూమరికల్ ఎగ్జాంపుల్ కూడా వేసుకుందాము. మోనోపలి పవర్ డెల్టా యూఎక్స్ ఎక్స్ బై క్యూఎక్స్ బై డెల్టా పివై బై పివై. ఇది సూత్రం. అవును సార్. అయితే మనం చిన్న ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే ఈ వై వస్తువు ధర మారింది అనుకుందాం. అంటే వై వస్తు ధర ఎంత ఉంది? 10 రూపాయలు ఉంది. వై వస్తు ధర 10 రూపాయలకి వెళ్ళి 5 రూపాయలు తగ్గింది అనుకుందాం. 10 రూపాయలకి వెళ్ళి 5 రూపాయలు తగ్గింది. ఏది? వై వస్తు ధర. అంటే ధరలో వచ్చిన మార్పు వల్ల డిమాండ్లో మార్పే కదా మనం చూసేది. అప్పుడు ఈ దీంట్లో వచ్చినటువంటి మార్పు అంటే వై వస్తు ధర 10 ఉన్నప్పుడు ఎక్స్ ఎన్ని అమ్ముడు పోయేదంటే 100 అమ్ముడు పోయేది అనుకుందాం. వై వస్తు ధర 10 ఉన్నప్పుడు ఎక్స్ ధర ఎంతో మనకు అవసరం లేదు, ఎందుకంటే దీని ధరలో మాత్రమే మార్పు ఉంటుంది. మనం ఎప్పుడైనా సిట్రస్ పెరబస్ అజంప్షన్ ఏంటంటే మనం పరిశీలిస్తున్న అంశం తప్పిస్తే చూస్తాము. వై ధరలో మార్పు చూస్తాము, ఎక్స్ డిమాండ్లో మార్పు చూస్తాము. ఎక్స్ ధరలో మార్పు లేదు. వై ధర 10 రూపాయలు ఉన్నప్పుడు ఎక్స్ యొక్క డిమాండ్ ఎంత అంటే 100. జాగ్రత్తగా వినండి. వై ధర 5 రూపాయలు తగ్గింది, అప్పుడు ఎక్స్ యొక్క డిమాండ్ ఒక 90కి తగ్గింది, ఒక 10 తగ్గింది అనుకో. ఇదేమో రెట్టింపు తగ్గింది, 10కి వెళ్ళి 5 బాగా తగ్గింది. మొత్తం మీద ప్రభావం ఉంది. ఎంత ప్రభావం ఉంది? అది 100కి వెళ్ళి 90 తగ్గింది. దీని సూత్రం ఏంటిది? డెల్టా క్యూఎక్స్ బై క్యూఎక్స్. డెల్టా క్యూఎక్స్ అంటే ఎంత మార్పు వచ్చింది చెప్పండి?
10 సార్. 10 10 సార్. బై ఎంత, అంతే కదా. ఇది మార్పు బై మొట్టమొదటి డిమాండ్ ఎంత, 100. ఓకేనా? ఎస్ సార్. ఎస్. బై డెల్టా వై, అంతకుముందు 10 ఉండే, ఇప్పుడు 5 అయింది. ఎంత? 5. 5 బై 10. 10. దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 10 బై 100 ఇంటూ 10 బై 5. 10/5. 10 ఒకట్లో 10 10లో 10 ఒకట్లో 10 ఒకట్లు అంటే 1/5. అంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా మార్పు? చాలా తక్కువ ఉంది. తక్కువ ఉంది. తక్కువ ఉందంటే దీని వ్యాకోచం మొనోపాలి పవర్ ఎక్కువ ఉన్నట్ట తక్కువ ఉన్నట్ట? ఎక్కువ ఉంటుంది సార్. మొనోపాలి పవర్ ఒకవేళ దాని వాల్యూ కనుక తక్కువ ఉంటే, ఏదో వాల్యూ, స్వాతంత్ర డిమాండ్ వ్యాకోచత్వం కనుక వాల్యూ తక్కువ ఉంటే మొనోపాలి పవర్ ఎక్కువ ఉన్నట్టు. 1/5 ఎందుకంటే దీని ప్రభావం, దీంట్లో ధరలో ప్రభావం దీని మీద ఎక్కువ పడలే. ఏ వస్తువు మీద పడలేదు? ఎక్స్ వస్తువు మీద పడలేదు. ఎందుకంటే ఇది మొనోపాలి పవర్ ఎక్కువ ఉంది కాబట్టి పడలేదు. ఒకవేళ ఈ ప్రభావం కనుక ఎక్కువ ఉంటే దీని వాల్యూ ఎక్కువైంది. అట్లా కాకుండా ఇది 10కి వెళ్ళి 5 పడిపోతే ఇది 100కి వెళ్ళి 30 పడిపోయింది అనుకుందాం. ఇప్పుడు డెల్టా క్యూ ఎంత అవుతుంది చెప్పండి? 70. 70 70 బై 100, 5/10. ఎట్లా రాసుకోవచ్చు దీన్ని మనం? దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 70/100 ఇంటూ 10/5. 10/5. అంతే కదా. 10 ఒకట్లో 10 10లో 10 ఒకట్లో 10 7లో 7/5. 7/5 అంటే అర్థమైంది. 5 ఒకట్లో 5 4, 1/4. 1.4. అంటే గ్రేటర్ దెన్ 1. ఇట్లా గ్రేటర్ దెన్ 1 కనుక విలువ వస్తే, 1 కంటే ఎక్కువ విలువ వస్తే అదేం వ్యాకోచమైంది? జాగ్రత్త డిమాండ్ వ్యాకోచమైంది. వ్యాకోచంగా ఉంటే అర్థమైంది మోనోపాలి పవర్ ఏమన్నట్టు, ఎక్కువన్నా తక్కువన్నట్ట? తక్కువ. అంటే తక్కువ విలువ వస్తేనే మోనోపాలి పవర్ ఎక్కువ ఉన్నట్టు. ఈ వ్యాకోచత్వ విలువ కనుక ఎక్కువ వస్తే మోనోపాలి పవర్ తక్కువ ఉన్నట్టు. దానికి అర్థం ఏంటిదంటే, వై వస్తువు ధరలో మార్పు వచ్చినా కానీ ఎక్స్ డిమాండ్లో కనుక మార్పు తక్కువ ఉంటేనేమో మోనోపాలి పవర్ ఎక్కువ ఉన్నట్టు. ఎక్స్ వై ధరలో కనుక మార్పు వచ్చినప్పుడు దీంట్లో అసలు మార్పే లేదనుకోండి, మార్పు బాగా వచ్చింది అనుకోండి రెండో దాంట్లో, అంటే సగం ధర మీరు 10కి వెళ్ళి 5 తగ్గితే ఇది 100కి వెళ్ళి 30 పడిపోయిందంటే దీని మోనోపాలి పవర్ లేనట్టే కదా. మోనోపాలి పవర్ ఉంటే దీని మీద ప్రభావం చూపించదు కదా. అంటే వై ధర ఏమైంది? దీని మీద ప్రభావం చూపించింది. ప్రభావం చూపించే ఆ ప్రత్యామ్నాయ వస్తువు స్ట్రాంగ్ ఉన్నట్టే కదా. ప్రత్యామ్నాయ వస్తువు ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటుందో దీని మోనోపాలి పవర్ తక్కువ ఉన్నట్టే దాని అర్థంగా మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈ జాత్యంతర డిమాండ్ వ్యాకోచత పద్ధతి ద్వారా జాత్యంతర డిమాండ్ వ్యాకోచత విలువకు మోనోపాలి పవర్ కూడా ఎటువంటి సంబంధం ఉంటుంది? వ్యతిరేక సంబంధం ఉంటుంది. ఇక దీంట్లో ఉన్నటువంటి ఇంకొక అంశం ఏంటిదంటే బేన్స్ పద్ధతి. బేన్స్ పద్ధతిలో ఏం చెప్తాడు? మోనోపాలి లాభదాయకం బట్టి చెప్తాడు. లాభదాయకం చాలా సులభంగా ఉంటుంది. అది కూడా ఇక్కడ ఏకస్వామ్యదారుల శక్తి మనం ఎట్లా చెప్పొచ్చు? దీంట్లో లాభాలు ఎక్కువ ఉన్నాయి. లాభాలు ఎట్లా ఎక్కువ అని చెప్తున్నాం మనం? యావరేజ్ కాస్ట్, ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఇంత లాభం ఉంది. అంటే ఈ లాభదాయక తగ్గితే, ఒకవేళ యావరేజ్ కాస్ట్ పైకి ఇట్లా పోతుంటా ఉంటే యావరేజ్ రెవెన్యూ తగ్గుతుంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది అనుకోండి యావరేజ్ కాస్ట్, అప్పుడు లాభాలే ఉండవు. అంటే లాభాలు కనుక పెరిగితే మోనోపాలి పవర్ ఎక్కువ ఉన్నట్టు, లాభాలు కనుక తగ్గుతూ ఉంటే మోనోపాలి పవర్ తగ్గుతున్నట్టు, సామాన్య లాభాలు కనుక ఉంటే మోనోపాలి పవర్ లేనట్టు. సామాన్య లాభాలు ఏ మార్కెట్లో ఉంటాయి దీర్ఘకాలంలో? సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉంటాయి. సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉంటాయి కాబట్టి సామాన్య లాభాలు. సంపూర్ణ పోటీ మార్కెట్లో మోనోపాలి పవర్ ఉండదు.
కాబట్టి ఏకస్వామ్య శక్తిని మనం దేని ద్వారా కొలుస్తున్నాం? లాభ పరిమాణాన్ని బట్టి కొలుస్తున్నాము. లాభ పరిమాణాన్ని కొలుస్తున్నామంటే లాభాలు ఎక్కువ ఉంటే, అంటే ఇక్కడ ఎన్బి ఈ రేట్ ఇదంతా కూడా లాభానికి సంబంధించినటువంటి ఏరియా, ఇదంతా కూడా టిఆర్ఎన్పి అని ఇక్కడ చెప్తున్నాం. టిఆర్ఎన్పి అనేటువంటి భాగం లాభదాయకం. ఈ భాగం కనుక తగ్గుతా ఉంటే, అంటే పైకి ఏసీ పోతుంటే లాభదాయం తగ్గుతాయి. సామాన్య లాభాలు వచ్చిందంటే అది మోనోపాలీ పవర్ లేనట్టుగా, లాభాల యొక్క భాగం పెరుగుతుంటే మోనోపాలీ పవర్ ఎక్కువ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మనకు మోనోపాలీ పవర్ని కొలిచేటువంటి పద్ధతి. ఇక చివరిగా మీకున్నటువంటి ఈ డిఫరెన్స్ అనేది మనం రావాలి. ఈ డిఫరెన్స్ తెలవాలంటే మనకు రెండింటి మీద పూర్తి అవగాహన ఉండాలి. ఇక సుమారుగా మనం 9 డిఫరెన్స్ ఇచ్చాము. ఇది మొట్టమొదటి, ఇవన్నీ కూడా మీకు తెలిసినాయి, దీనికి తెలియదంటే ఏం లేదు. సంపూర్ణ పోటీ మార్కెట్ ఏకస్వామ్యానికి ఉన్నటువంటి తేడా ఏంటి? అనేక మంది అమ్మకందారులు ఉంటారు. దీంట్లో కూడా ఇక్కడ ఏంది, ఒకే అమ్మకందారుడు. కొనుగోలుదారులు ఈ రెండింటిలో కూడా ఎక్కువనే ఉంటారు. ఇక దాంట్లో ఎక్కువనే ఉంటారు, దీంట్లో ఎక్కువనే ఉంటారు అని చెప్పేది కదా. దీంట్లో తేడా ఏముంది అంటే, లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఇక్కడ ఉంటే ఓన్లీ వన్ సెల్లర్ ఇక్కడ ఉంటాడు, ఒకటే ఒక అమ్మకందారుడు ఉంటాడు. ఇక్కడ అనేక మంది అమ్మకందారులు ఉంటారు. కొనుగోలుదారులు ఎట్లా ఉంటారు? కొనుగోలుదారులు కూడా ఇక్కడ ఎక్కువనే ఉంటారు, ఇక్కడ ఎక్కువనే ఉంటారు. కాబట్టి ఇక్కడ అనేక మంది అమ్మకందారులు, కొనుగోలుదారులు అని ఇక్కడ పదం వాడినాము. కానీ ఒకే అమ్మకందారుడు, అనేక మంది కొనుగోలుదారులు, అంటే అనేక మంది కొనుగోలుదారులు ఇక్కడ ఒకటే. కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోలేదు. ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన డిఫరెన్స్ ఏంటంటే, సంపూర్ణ పోటీ మార్కెట్లో పర్ఫెక్ట్ కాంపిటీషన్లో లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్లర్స్, లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, ఓన్లీ వన్ ప్రొడ్యూసర్ ఆర్ ఓన్లీ వన్ సెల్లర్. మోనోపోలీ అంటేనే, మోనో మీన్స్ వన్, పోలీ అంటే సెల్లర్. కాబట్టి ఈ మొట్టమొదటి డిఫరెన్స్ని మనం అట్లా చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో సంస్థ, పరిశ్రమ వేరు. ఇప్పుడు మనకు ఒక 200 సంస్థలు ఎక్స్ వస్తువులు తయారు చేస్తున్నారు అనుకోండి, ఒక్కదాన్ని ఏమంటాం మనం? సంస్థ అంటాం. వీటన్నిటి కలిపి ఏమంటాం? సంస్థ, పరిశ్రమ వేరు. ఒక యూనిట్ని సంస్థ అంటాము, యూనిట్ల సమూహాన్ని పరిశ్రమ అంటాం, ఇండస్ట్రీ అంటాం. మరి ఇక్కడ ఉన్నదే ఒకటి కాబట్టి సంస్థ అయినదే, పరిశ్రమ అయినది. అయితే ఇక్కడ వస్తువు ఎట్లా ఉంటుంది? సజాతీయంగా ఉంటుంది. అయితే వీడు మొనోపాలీలు ఏంటంటే వాడు 2-3 రకాల డిజైన్లు చేయొచ్చు. ఒకటే వస్తువు ఉంటుంది. సపోజ్ ఇక్కడ మనకు రైల్వేలో ఉంది తీసుకో, రైల్వే మోనోపాలీ. దాంట్లో ప్యాసింజర్ రైలు అని, సూపర్ ఫాస్ట్ అని, ఎక్స్ప్రెస్ అని, ఇట్లా ఫస్ట్ క్లాస్ అని, సెకండ్ క్లాస్ అని డిఫరెంట్ చేస్తాడు. దాంట్లోనే డిస్క్రిమినేషన్. ఒకటే బోగిలో, ఒకటే రైల్లో రకరకాల క్లాసెస్ ఉంటాయి. అంటే దాన్ని వైవిధ్యం చేస్తాడు. ఒకటే ఉత్పత్తిని డిఫరెంట్ మోడల్స్ తయారు చేస్తాడు. అంటే ధర విచక్షణ చేసేటప్పుడు వేరు ధరలకు అమ్మే ఉద్దేశంతోనే ఉంటుంది. ఒకటే వస్తువుని వేరు ధరలకు కూడా అమ్ముతాడు. కాబట్టి ఇక్కడ వస్తు వైవిధ్యం ఉంటుంది. సంస్థలు పరిశ్రమలోనికి ప్రవేశించడం, నిష్క్రమించడం సులభం. స్వల్పకాలంలో అయితేనేమో పోవడానికి రావడానికి పెద్దగా అడ్డంకి ఉంటుంది. కానీ ఎందుకంటే నష్టాలు, లాభాలు, అధిక లాభాలు అనేది సహజంగా జరుగుతుంది. కానీ దీర్ఘకాలంలో నష్టాలు కనుక వచ్చినట్లయితే అది బయటికి పోవచ్చు. లాభాలు కనుక ఉంటే కొన్ని సంస్థలు లోపల రావడానికి అవకాశం ఉంది. ప్రీ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇండస్ట్రీ అంటే ఫర్మ్ కెన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్రీ మోడ్లో వెళ్ళిపోవచ్చు. దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్స్. అది నిర్బంధాలు లేనటువంటి మార్కెట్ కాబట్టి సంస్థలు పరిశ్రమలోనికి ప్రవేశించడం, నిష్క్రమించడం చాలా సులభంగా ఉంటుంది. ఇక్కడ ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఉన్నదే ఒకటి. నిష్క్రమించిందంటే ఫర్మ్ క్లోజే. ఇక్కడ ధర, డిమాండ్, సప్లై శక్తుల వరకు నిర్ణయమవుతుంది. ఎట్లా నిర్ణయమవుతుంది? ఓ డిమాండ్, సప్లై రెండు కలిసి నిర్ణయిస్తాయి. ఇక్కడ ధరను ఉత్పత్తి ఎవరు నిర్ణయిస్తాడు? ఉత్పత్తిదారుడే, ఏకస్వామ్యదారుడు. అయితే రెండింటిని ఒకటిసారి నిర్ణయించలేడు, అది వేరు. ఏకకాలంలో ధరని, ఉత్పత్తిని నిర్ణయించలేదు. కానీ ధర నిర్ణయిస్తాడు, ఉత్పత్తి నిర్ణయిస్తాడు.
ధర నిర్ణయించినట్లయితే ఉత్పత్తి మార్కెట్లో శక్తిలో నిర్ణయిద్ది, ఉత్పత్తి నిర్ణయిస్తే ధర మార్కెట్ శక్తిలో నిర్ణయిద్ది. కాబట్టి మొత్తం మీదకి ఆ రెండింటి కంట్రోల్ అంతా కూడా ఎవరి చేతిలో ఉంటుంది? ఏకస్వామి దగ్గర ఉంటుంది. ఇక డిమాండ్ రేఖ ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది సంపూర్ణ పోటీ మార్కెట్లో. అందుకే ఏమంటాం? పి ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు డిమాండ్ రేఖ, యావరేజ్ రెవెన్యూ, ప్రైస్ ఒకటే లైన్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎంఆర్ డిఫరెంట్. అందుకే ఇక్కడ ఏం చేస్తాము? ఏఆర్ ఇట్లా గీస్తే వంగిపోతే ఎంఆర్ దాని కిందికి వెళ్ళి ఉంటుంది. ఇక్కడ ఏకస్వామ్యదారులో మరి ఏఆర్ వేరే, ఎంఆర్ వేరే. ఏఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎంఆర్. ఎప్పుడైనా ఎంఆర్ కంటే ఏఆర్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా మనం ఇది ఏఆర్ అనుకుంటే ఎంఆర్ ఎట్లా ఉంటుంది? దాని కిందికి వెళ్ళి ఎంఆర్ ఉంటుంది. సంస్థ సమతుల్యం చెందినప్పుడు ఎంఆర్ రేఖను ఎంసీ రేఖ కిందికి వెళ్ళి ఖండించాలి. ఎందుకంటే ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది కాబట్టి ఎంఆర్ రేఖ అది తప్పనిసరిగా కిందికి వెళ్ళి ఖండించాలి. మనం ఇక్కడికి వెళ్ళి తీసుకున్నా కిందికి వెళ్ళి వచ్చింది చూడండి. పైకి వెళ్ళి ఖండించొద్దు, కిందికి వెళ్ళే ఖండించాలి. కానీ ఎప్పుడైతే ఇట్లా ఉంటుందో ఎంఆర్ రేఖ ఇట్లా పైకి వెళ్ళి ఖండించవచ్చు, ఇట్లా అడ్డంగా ఖండించవచ్చు, ఇట్లా కిందికి వెళ్ళి కూడా ఖండించవచ్చు. అంటే ఎంసీ రేఖ ఎట్లా ఉన్నా ఎంఆర్ రేఖని ఏ ఏ వైపుకి వెళ్ళా ఖండించడానికి వీలు కాదు. ఇక 7వ డిఫరెన్స్ ఏంటంటే సంస్థ దీర్ఘకాలంలో సామాన్య లాభాలు మాత్రమే పొందాలి. మరి దీర్ఘకాలం ఎటువంటి లాభాలు ఉంటాయి దీంట్లో? ఏకసముద్రానికి గరిష్ట లాభాలు ఉండాలి, అధిక లాభాలు. గరిష్ట అంటే అధిక లాభాలు, ఇంగ్లీష్ ఏమంటాం? సూపర్ నార్మల్ ప్రాఫిట్సే ఉండాలి. గరిష్ట సామాజిక ప్రయోజనం అంటే ఉత్పత్తిని ఏ మేరకైతే చేయాలనో ఆ మేరకు ఉత్పత్తి చేస్తారు, కానీ ఇక్కడ ఉత్పత్తి చేయాల్సినంతగా చేయరు. కాబట్టి నికర సంక్షేమ నష్టం ఉంటుంది. మనకు సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉత్పత్తి ఏ మేరకైతే చేయాలో ఆ మేరకు చేస్తారు కాబట్టి మ్యాక్సిమం ఉత్పత్తి అవుతుంది. కానీ ఇక్కడ మ్యాక్సిమం ఉత్పత్తి కాదు. దాని మ్యాక్సిమం ఉత్పత్తి కాకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా కొంచెం ఉత్పత్తి ఉందనగానే, ఇంకా ఉత్పత్తికి అవకాశం ఉందనగానే సంస్థ సమతుల్యం జరుగుతుంది. అందుకే దీన్ని మనకు సంస్థ గరిష్ట ప్రయోజనం పొందుతాము, సామాజిక ప్రయోజనం పొందుతాము. అంటే దాని అర్థం ఏంటంటే వనరులు ఏ మేరకైతే ఉపయోగించుకోవాలనో సంపూర్ణ పోటీ మార్కెట్లో ఆ మేరకు ఉపయోగించుకుంటాం. ఇక్కడ ఏకస్వామ్యదారుడు లాభాల కోసం ఏం చేస్తాడంటే వనరులు పూర్తిగా వినియోగించడు, అంటే గరిష్టంగా ఉపయోగించు. కాబట్టి ఇక్కడ నికర సంక్షేమ నష్టం ఉంటుంది అనేది మనం నికర సంక్షేమ నష్టం అంటే నెట్ వెల్ఫేర్ లాస్ అని చెప్పుకున్నాం. సంపూర్ణ పోటీ మార్కెట్లో ఇక నికర సంక్షేమ నష్టమే ఉండదు, కానీ దీంట్లో నికర సంక్షేమ నష్టం ఉంటుంది. ఈ రకంగా సంపూర్ణ పోటీ మార్కెట్కు ఏకస్వామ్యకు ఉన్నటువంటి ఈ తేడాల్ని మనం దాంట్లో రేఖాపటాల ద్వారా అవగాహన చేసుకోవచ్చు. ఇక్కడ లక్షణాలకు సంబంధించినటువంటిది అనేక మంది అమ్మకందారులు, సంస్థ పరిశ్రమ వేరువేరు, సజాతీయమైన వస్తువు, ప్రవేశం నిష్క్రమణ సులభం అనేటువంటిది, ధర డిమాండ్ సప్లై శక్తి వల్ల ఏమవుతుంది అనేటువంటిది, ఇంతవరకు లక్షణాలు. ఇక ఇవన్నీ కూడా సంస్థ సమతుల్యానికి సంబంధించినటువంటిది. 6, 7, 8, 9 డిమాండ్ రేట్ ఎట్లా ఉంటుంది, సంస్థ సమతుల్యం చెందినప్పుడు ఎంఆర్ఎంసీలు ఎట్లా ఉంటాయి, దీర్ఘకాలంలో ఎటువంటి లాభాలు ఉంటాయి, గరిష్ట సామాజిక ప్రయోజనం ఎట్లా ఉంటుంది, అంటే పూర్తి ఏ స్థాయిలో అయితే ఉత్పత్తి చేయాలో ఆ స్థాయిలో ఉత్పత్తి జరుగుతుందని చెప్పేసి ఈ రకంగా సంపూర్ణ పోటీ మార్కెట్కు ఏకస్వామ్య సంస్థకు ఉన్నటువంటి తేడాలు మనం ఇక్కడ గమనించాలి. ఏకస్వామ్యం, సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలని మనము వాటి యొక్క సంస్థ సమతుల్యాన్ని రెండింటినీ మనకు అవగాహన చేసుకున్న తర్వాత ఈ రకమైనటువంటి తారతమ్యాన్ని చేయడానికి అవకాశం ఉంది. దీని తర్వాత మనం బైలటరీ మొనోపలి, మోనోప్స్ అని, తర్వాత అలిగోపలి, డియోపలి అంటే ఒక్కొక్క 2-3 క్లాసెస్లో మనం మార్కెట్ స్ట్రక్చర్ సంబంధించినటువంటి అన్ని విషయాల్ని అవగాహన చేసుకోవచ్చు. తర్వాత మనకు డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో వాటి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రైసింగ్ అంటాము. ఉత్పత్తి కారకాల ధర నిర్ణయం అంటాం. భూమికి బాటకం ఎట్లా నిర్ణయమవుతుంది, శ్రామికునికి వేతనం ఎట్లా నిర్ణయమవుతుంది, బాటకంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఏంటివి, వేతనానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఎట్లా ఉంటాయి,
వాస్తవిక వేతనం అంటే ఏంది, ద్రవ్య వేతనం అంటే ఏంటిది, కాలాన్ని బట్టి వేతనం అంటే ఏంది, పనిని బట్టి వేతనం అంటే ఏంది, ఇట్లా రకరకాల వేతనాలు ఉంటాయి. వేతన సిద్ధాంతాలు కూడా ఉంటాయి. అట్లాగే వడ్డీ సిద్ధాంతాలు, స్థూల వడ్డీ, నికర వడ్డీ, వడ్డీ నిర్ణయించే అంశాలు, రుణాత్మక నిద్ర సిద్ధాంతం, సాంప్రదాయ వడ్డీ సిద్ధాంతం, కీన్స్ వడ్డీ సిద్ధాంతం, ఇవన్నీ కూడా వడ్డీకి సంబంధించిన సిద్ధాంతాలు ఉంటాయి. లేకపోతే లాభానికి సంబంధించినటువంటి నవకల్పనలు, అనిశ్చితత్వం, స్థూల లాభం, నికర లాభం, ఇవన్నీ కూడా లాభ సిద్ధాంతాలని కూడా చెప్పుకుంటాం. అంటే మనకు దాదాపుగా ఏంటంటే ఆ, ఆర్థిక కార్యకలాపాల్లో మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నటువంటి వినియోగం, తర్వాత ఉత్పత్తి, తర్వాత వినిమయం. వినిమయానికి సంబంధించినటువంటి దాంట్లో మనం ఉన్నాం. 1-2 రోజులలో ఈ వినిమయం అయిపోయిన తర్వాత వచ్చేటువంటిదంతా కూడా పంపిణీకి సంబంధించినటువంటిది. చివరిలో మీకు సంక్షేమానికి సంబంధించిన ఒక అడిషనల్ కూడా ఉంది. దాంట్లో ప్రొడక్షన్ పాసిబిలిటీ కరువు ద్వారా సంక్షేమం పెరుగుతుంది, శ్రేయస్సు ఎట్లా పెరుగుతుంది అనే దాన్ని మనం ఎలాబొరేట్గా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకా దీంట్లో ఏమైనా సందేహాలు ఉంటే అడగండి.